సో గైస్ వెల్కమ్ టు పండుతో రచ్చ. సో గైస్ ఈరోజు మీ ముందుకు ఒక విషయం చెప్తామని వచ్చి చాలా మంది వచ్చిపోతా ఉన్నారు. పర్లేదు, ఇది చాలా సీరియస్ మ్యాటర్ కాబట్టి చెప్తున్నా. ఏం జరిగిందంటే మేము స్ట్రీట్ వైబ్స్ మనం మర్చిపోతాం అట్లనే. సో గైస్ మేము షాప్ పెడుతున్నాం కదా, మీ అందరికీ తెలుసు యాక్చువల్లీ. అయితే ఇక్కడ అందరు కలిసి పెడుతున్నాం. ఈయన వచ్చేసి బయట అప్పు చేసిండు, 5 లక్షలు ఎంత అప్పు చేసి తీసుకొని వచ్చిండు. తీసుకొచ్చినప్పుడు పండు కూడా సగం ఇవ్వాలి కదా, పండు ఎందుకు ఇస్తలేదు, నీ మీద ఎందుకు వేస్తుంది మొత్తం. ఆడపిల్ల అదొకటి తీసుకొస్తుంది పిచ్చిదానా. మరి నువ్వు ఎట్లా సఫర్ అవుతావు? నీకు పోనీ నీకేమన్నా నువ్వు యూట్యూబ్ చేయవు, ఏం చేయవు, నీకు ఎడికెళ్ళి వస్తాయి పైసలు? అవుతుందా? ఎట్లా వరకు పడుతుందన్నా? ఒకవేళ ఏమన్నా అయితే చేయండి, ఏది సాధించలేదు. అరే లేదన్నా, నేను దాంతో మాట్లాడతా. గైస్ నిజంగా నా దగ్గర మస్తు బాధపడుతుంది, నాకు ఏం అర్థమైతలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా బతకనికి వాళ్ళ అమ్మ వాళ్ళని చూసుకుని చాలా కష్టపడుతుంది. ఇప్పుడు దానికి డబ్బులు తీసుకొస్తుంది. మరి ఇప్పుడు నువ్వెట్లా నేను చూసుకుంటా, మెంటలేసిందా నీకు? ఇప్పుడు మాకు కూడా తెలుసు ఎంత ఒక అప్పు ఉందనుకో, గొంతు మీద అసలు తిండి కూడా నిద్ర కూడా రాదు. నన్ను అడుగు, నేను చెప్తా దాని గురించి. రాతలు మారుతా అందరూ మారుతాయి. ఎందుకు అంటే నేను మొడ ఉడిపేస్తా. ఇల్లు గుడుపుడు మేము ఉంది మన షాప్ అది. దాని దగ్గర ఎన్ని పైసలు ఉంటాయి తెలుసా? నీ పైసలు ఎందుకు పెట్టిస్తుంది? నేను చూసిన దాని దగ్గర ఇన్ని పైసలు దాపెట్టుకుంటుంది. ఎవరంటే పైసలు లేవంటే కామెడీలు చేస్తుంది. సీరియస్ దాంగడి పోలంగా అవన్నీ మాట్లాడ పైసలు పెట్టుకుంటున్నట్ట నువ్వేం చేస్తున్నావు? నువ్వు పెట్టుకుంటున్నావా? మరి చెప్పని కొత్త అదికి ఉంటది. ఎట్లా చెప్తుంది చూడు, తీసుకొని పళ్ళ వల్ల కొడతా. ఈయనే కదా, ఈ కుక్కనే కదా. అదేంటి అందరు కలిసి పెట్టుకున్నప్పుడు నువ్వు ఎందుకు పెడతావు? ఆయన నువ్వు ఎందుకు పెట్టిస్తున్నావు? నువ్వేడే నేను పెట్టమన్నా. నేను చెప్పలేను, నేను కదా అంటుంది. బయట అప్పు చేసుకొని తీసుకొచ్చిందంటే అంటే ఆయన మొడవుడు చెప్పనీకో తరిగి ఉంటది, అర్థమవుతుందా? నేను గలీజ్ చెప్తున్నా. నువ్వు అట్లనే చెప్పినావు. నేనేం చెప్పినా నీకు? ఏమని చెప్పిన తెలుసా? అయితే నేను షాప్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా కదా, 10 రూపాయలు కూడా ఇస్తలేదు. అట్లా చెప్పినా అదని లేను. చూడే నాకు పెట్టకు పెడుతున్నా. ఫస్ట్ చెప్పి మీరు అలా బ్యాట్ చేస్తే నేను ఏడుస్తానే. నా కాలం చెప్పిన అట్లా చెప్పాలి. నేను అడిగాను, నేను ఎవరి దగ్గర చేయి చాపా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరి దగ్గర అప్పులు తీసుకోను తెలుసా? నేను చెప్పింది చెప్తుందండి. నువ్వేమన్నా ఎప్పుడు పండు నన్ను మొడగుద్దాం అనుకుంటుంది సనా. దాని దగ్గర అన్ని పైసలు పెట్టుకుని కూడా ఇస్తలే అట్టవాలే. నమ్ముతావు ఈ మాట? నమ్ముతావా? ఈ మాట అన్నట్టు నమ్ముతావా? నీకు నేను చెప్పింది తప్పు బేబీ. ఒక అబ్బాయి మీద నేను అదే చెప్పిన. ఆడపిల్ల అది ఎడికెళ్ళి తీసుకొస్తుంది. నా తిప్పలు నేను పడతా. దాని లాగకు మధ్య ఇన్వెస్ట్మెంట్ నేను చూసుకుంటాను. నీకు అప్పు కూడా చెప్పిండే. ఇప్పుడు నేను నా తిప్పలు నేను పడతా, దాని కాడ తీసుకొని పోకని చెప్పిన. నేను అప్పు తీసుకొని తెచ్చి నీకు ఇచ్చిందంట. నువ్వు అంట ఏసీగా పడుకుంటున్నావు. ఎప్పుడు చెప్పి దాన్ని ఒట్టే చెప్పి మాట అన్నాను. దాన్ని ఒట్టే చెప్పి నేను చెప్పిన ప్రూఫ్ చూపి. మా మీరు చెప్పిండు నాకు వేరే వాళ్ళ దగ్గర 1 రూపాయి అప్పు చెయ్యను నేను. నా దగ్గర ఫ్రీగా టచ్ చేస్తుంది. చూడే ఈ మాట నేను చెప్పి నమ్ముతావా? అబ్బాయి చెప్పాడు అలాగా చెప్పిండే. ఏడుస్తుంది మజా చేయకు. అది మా పెళ్లి కలిసి అక్క ఏమో వదిలే బాబు. వీళ్ళ వాడు తెల్లగుంటాడా కది పోతాడని చిన్న కొట్టి ఎరిపు. కానీ నన్ను మాట్లాడతారు సిగ్గులేకుండా పోయి పక్కన నుంచి చిగ్లిందని కదా. అయినా ఆయన మర్చిపోయాను. రాకపోతే కదా నేను ముక్క చెప్పుంటే. చాలా కష్టపడి పెట్టిన ఇది ఇంకా పెట్టడం కూడా పెట్టలేదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ మాట కావాలని డోరీ లెక్కలు ఇస్తుంది. నేనేం చెప్పినా అది ఆడపిల్ల కష్టపడుతుంది, ఎంత మన బిజినెస్ నేను చూసుకుంటా అని చెప్తే అదికి వచ్చి మాటలు అనుకుంటుంది. నాతో బిజినెస్ పెట్టించి నా దగ్గర పైసలు దింపుకోవడం అనుకుంటుంది. నేను డబ్బులు పెడితే ఒకటి, డబ్బులు పెడితే ఒకటి. మీ ఇద్దరం ఒకటే. నేను చెప్తున్నా, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. నేను చెప్తాను, ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. నా వైఫ్, నా సగభాగం. తమాషా షాప్ గురించి చెప్పుకోదాం. అది మీరు పెళ్ళాం మొడ్డ అది నిజం అనుకుంటుంది.
ఇచ్చినా మా గ్యాప్ లో ఏడుస్తుంది చూడు మళ్ళీ కాదైనా ఇగో, ఇక్కడ రా, ఇక్కడ రా. ఈ కళ్ళు చూడు గ్యాప్ ఏడుస్తుంది అందరం షాప్ ప్రమోషన్ చేద్దామని డిసైడ్ అయ్యి ఇట్లా ప్లాన్ చేసి కాదు గ్యాప్ లో వీడు అసలు ప్రాంక్ అని వాడికి తెలుసు దానికి వీడు అసలు అలా అట్లా ఎట్లా అసలు నా పిల్ల ముందు ప్రమోషన్ వీడిది వీడే వేసుకుంటాడే సో గైస్ ఇదంతా ప్లాన్ ఎందుకు వేసినాం అంటే స్కెచ్ మేమైతే ఇప్పుడు కొత్తగా ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. దాని పేరు తప్పు చెప్తుంది స్ట్రీట్ వైబ్స్ ఇందాక మర్చిపోయిన గ్యాప్ లా మర్చిపోయినా సో దీనికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే జరుగుల పక్కన దీనికి బ్రాండ్ మా అంబాసిడర్ స్ట్రీట్ వైబ్ లో టీ-షర్ట్ అనుకోకండి వేరే అందుకే నన్ను మౌనికొదిన జిమ్ వేర్ అక్కడ ఉంటది ఇట్లా ఫ్లెక్సీ. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఫ్లెక్సీ మౌనికొదినే ఉంటది. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఆమె ఏ టైప్ ఆఫ్ బట్టలు వేసుకుంటుందో జిమ్ కి వెళ్తుంది అలాంటివన్నీ మా షాప్ లో దొరుకుతాయి. ఓకేనా వచ్చి పిల్లగా కానీ తీసుకెళ్ళండి. అక్క జిమ్ తర్వాత ఎట్లా మరి తింటున్నారా బోకు అన్నా 1 వీక్ అన్న కంటిన్యూస్ గా 1 వీక్ పోయినాం. వీళ్ళంతా మీకు మంచిగా ఒకటి చెప్తాము. మేము ముందుకు వచ్చేసిన guys. మేమైతే చిన్న ఒక బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. దాని పేరు వచ్చేసి స్ట్రీట్ వైబ్స్. స్ట్రీట్ వైబ్. సో మా దగ్గర అయితే మంచి మంచి కలెక్షన్స్ అయితే మేము ముందుకు తీసుకొస్తాం ఖచ్చితంగా. చాలా యూనిక్గా పెడదాం అనేసి మేము చాలా తిరుగుతున్నాం. సో ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో నెక్స్ట్ వీడియోస్లో లొకేషన్స్ అండ్ ప్రతి ఒక్కటి చెప్తాము. అండ్ ఒక కొన్ని రోజుల్లోనే మన షాప్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఖచ్చితంగా అందరు రావాలి. ముందు షాప్స్కి ఎట్లయితే సపోర్ట్ చేసిరో ఈ షాప్కి కూడా ముందు షాప్ మధ్య కొడిపేసి మనం కుడపలేము, వాళ్ళు కుడుపురు. టైం ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం సెట్ కాక సో ఇప్పుడు మేము మాకంటే పని పట్టలేదు కాబట్టి ఓకే మేము మొత్తం డెడికేషన్ దీని మీద పెడదామని ఫిక్స్ అయిపోయినా. ఫస్ట్ మెన్స్ వేర్ స్టార్ట్ చేసాం. దాని తర్వాత లేడీస్ ప్రతి ఒక్కటి అయితే ప్రతి ఒక్క అప్డేట్ మీకు ఇస్తాం తొందరలోనే. మీరు ఖచ్చితంగా స్ట్రీట్ వైబ్ ని అయితే ఫాలో అవ్వండి. నేను హెల్మెట్ అండ్ పేరు తప్పు చెప్తున్నా. నా ఇన్స్టాగ్రామ్ సనా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఏమంటారు బయోలో అయితే మేము పిన్ చేసినాము మా పేజ్. దానికి వెళ్ళి మీరు ఫాలో చేయండి. అప్డేట్స్ అన్నీ అక్కడ దొరుకుతాయి మీకు. అండ్ ఇంకా మీకు షాప్ వీడియోస్ కావాలన్నా, షాప్ చూపించాలన్నా, ఇంటీరియర్ వాట్ ఎవర్ ఇవన్నీ చూపించాలంటే కామెంట్ చేయండి. మీకు ఏ టైప్ ఆఫ్ వీడియోస్ చిన్న చిన్న పిలుస్తాం ఓపెనింగ్ కి. అంటే నన్నే ఎక్స్ప్రెషన్ నన్నే స్పెషల్. మేము అల్లు అర్జున్ వస్తుడు. ముఖ్యంగా ఒక మాట చెప్పాలంటే మన షాప్ లో అయితే మనం ఎవరిని వర్కర్స్ ని పెట్టుకోవట్లేదు. మేమే ఉంటున్నాం. ఖచ్చితంగా మమ్మల్ని మీట్ అవ్వాలన్నా సరే ఆ షాప్ కి వచ్చేయండి. guys. ఇది ఒక benefit. ఖచ్చితంగా బిల్ అయితే చేయాలి. ఖచ్చితంగా బిల్ చేయడానికి మేము అనట్లేదు. మా అభిమానులు మా దగ్గరకు వచ్చి కలిస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ ఫస్ట్ అవుతాం. బిల్లు మౌనికొదిన ఫస్ట్ ఓపెనింగ్ కి 10,000 చేస్తానని నాకు చెప్పింది. 10,000 చేస్తుందా 20,000 చేస్తుందా అని వీడియో కొట్టి బరాబర్ చూపిస్తాను నేను. అసలు నన్నే ఓపెనింగ్ కి స్ట్రీట్ వైబ్స్ లో అయితే ప్రతి ఒక్క అప్డేట్ వస్తుంది. సో ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, ఇప్పుడే వెళ్ళి స్ట్రీట్ వైబ్ ని ఫాలో అవ్వండి. అట్లనే ఈ యూట్యూబ్ ని ఫాలో అవ్వండి. అసలు యూట్యూబ్ ని ఫాలో కాకు అన్ఫాలో ఉంటుంది. స్టార్ట్. గైస్ అలా అందరూ ఉన్నారు చిల్లర చేస్తారని చెప్పడానికి రావడానికి మేము ముందుకు మళ్ళీ వచ్చేసిన. సో గైస్ మనమైతే మీరు ఆల్రెడీ చూసి ఉంటారు, మేము మిస్టర్ ఫ్యాషన్స్ కూడా ఓపెన్ చేస్తున్నాం. ఇప్పుడు అక్కడ టిఫిన్ సెంటర్ అయితే పెడుతున్నాం. ఇప్పుడు నేను పండుగ మేమందరం కలిసి చిన్నగా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం స్ట్రీట్ వైబ్ అనేసి. ఇక్కడ మనకి ప్రతి ఒక్క కలెక్షన్ అయితే ఉంటుంది. మీరు అస్సలు టెన్షన్ పడకండి. మీకోసం అయితే మేము మంచి మంచి కలెక్షన్ మేము ముందుకు తీసుకొస్తాం. మీరు ఎవరైనా ఐడియాస్ ఉంటే మాకు కూడా సజెస్ట్ చేయండి, కామెంట్స్ పెట్టండి, ఇన్స్టాలో పెట్టండి, అక్కడ ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి. మేము కూడా చాలా ప్లాన్ చేస్తున్నాం. సో మీ ద్వారా కూడా మాకు ఏదైనా హెల్ప్ అయితే అంటే అందరం కలిసి చేసినట్టు ఒక ఫీలింగ్ ఉంటుంది నాకు కూడా. ఎట్లా అంటే మా సబ్స్క్రైబర్స్ కూడా చెప్పారు ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్పేసి. సో ఇంటీరియర్ ప్లాన్స్ కూడా మీ దగ్గర ఏమైనా ఉంటే ఖచ్చితంగా నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి. సో ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, వెంటనే వెళ్ళి ఇప్పుడు స్ట్రీట్ వైబ్స్కి అయితే ఫాలో అవ్వండి. ఎనీ అప్డేట్ ఏం అప్డేట్ అయినా సరే నా ఇన్స్టాగ్రామ్లో, పండు ఇన్స్టాగ్రామ్లో, ఇంకా యూట్యూబ్లో స్ట్రీట్ వైబ్స్లో అయితే వస్తుంది. సో ఓపెనింగ్ రోజు కలుద్దాం గైస్. బాయ్.